శ్రీరామనవమి సందర్భంగా పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను శ్రీరామనవమి అనగానే సీతారాముల కళ్యాణం అనేటటువంటిది అనాదిగా మనం అంతా కూడా వింటున్నటువంటి సబ్జెక్టే. ఎందుకని పదే పదే శ్రీరామనవమి కళ్యాణం మనం ప్రతి సంవత్సరం చూసుకుంటున్నాం అంటే వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి? వాళ్ళ కష్టాలు లేవా, సుఖాలు లేవా? సీతారాముల యొక్క కళ్యాణం వాళ్ళ యొక్క జీవిత చరిత్రను చూసుకున్నట్లయితే ఏ విధమైనటువంటి కష్ట నష్టాల్లో ఉభయలు కూడా కలిసి వాళ్ళ యొక్క దాంపత్య జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళగలిగారో మనందరికీ కూడా అర్థమవుతూ వస్తుంది. అందుకనే పదే పదే మనం శ్రీరామనవమి పేరు మీద ప్రతి సంవత్సరం సీతారామ కళ్యాణాన్ని మనం ఇప్పటికే చేసుకుంటున్నాం, అప్పటికీ ఇప్పటికీ కూడా. దీన్ని బట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో మనం ఏమి నేర్చుకోవాలి అని చెప్పినప్పుడు, ఉదాహరణకి మా కుటుంబం ఉంది, చాలా లో మిడిల్ ఫ్యామిలీ మాది కూడా. కష్టపడి ఏ కాడికి మనం రూపాయి సంపాదించుకోవాలి, ధనం మూలం ఇదం జగత్ అని చెప్పి అంటారు. ఒకళ్ళ అన్యాయం అధర్మం అనేది లేకుండా కష్టపడి ఏ విధంగా పైకి రావాలనుకున్నప్పుడు మరి పిల్లలు పెరుగుదలలో కానీ పిల్లల్ని చదివించుకునేటటువంటి విషయాల్లో కానీ డబ్బే ప్రధానంగా ఉండేది. కాబట్టి వ్యాపార దృక్పథంతో ఏ ప్రపోజల్ నేను చేసినప్పటికీ కూడా మరి భార్య తన వంతు తాను నాకు సహాయాన్ని అందించేది, సపోర్ట్ ఇస్తుండేది. ఆ సపోర్ట్ తోటే ప్రతి వ్యాపారంలో కూడా ధైర్యంగా మేము ముందుకు వెళ్ళటం కానీ, కాస్త ఫైనాన్షియల్ లోటు ఏమీ లేకుండా ఫుల్ఫిల్ చేసుకుంటాం. పిల్లల్ని చదువు సంఖ్యలో చక్కగా మేము చదివించి పైకి తీసుకురావటం కానీ ఇవన్నీ కూడా సాధ్యపడినాయి. ఇవన్నీ సాధ్యపడటానికి కారణం ఏంటంటే కుటుంబంలో ఉన్నటువంటి అన్యోన్యత, మెయిన్ మా ఇద్దరి మధ్యలో కూడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటుంటాయి. ఇప్పుడు ఒక విధంగా మనం చెప్పాలి అంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అని చెప్పినప్పుడు అనాదిగానే మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు సతీ సహగమనం అనేటటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిన విషయమే. అంటే భర్త చనిపోయినప్పుడు భార్యను కూడా ఏ విధంగా పంపించేవాళ్ళు అనేది మనకు తెలుసు వినదే. మరి ఈ రోజు పరిస్థితి చూస్తుంటే ఒక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే దాదాపు 20% డైవర్సులు మనకు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? ఇవన్నీ కూడా అవగాహన లోపం అని చెప్పి మనం చెప్పక తప్పదు మనకి. ఎందుకని అవగాహన లోపం అని చెప్పన్నాం అంటే, ఒకప్పుడు వ్యవసాయ ఆధార కుటుంబాలుగా ఉన్నటువంటి మనం, భర్త అనేటటువంటి వాడు వ్యవసాయానికి వెళ్ళిపోయి కాయ కష్టం చేసి వచ్చినప్పటికీ కూడా గృహిణిగా ఇల్లాలు ఇంటిని ఎలా సంరక్షించుకోవాలన్నంత వరకు అలా ఉండేది. అలా కాకుండా ఆడది సబల కాదు అబల కాదు సబల అని చెప్పడం కోసం వాళ్ళు కూడా విద్యాబుద్ధులు బాగా రావాలి. గృహిణి అంటే ఇల్లాలు కనుక విద్య నేర్చుకోగలిగినట్టయితే ఇంటర్లో కూడా బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా సరిపడ స్వేచ్ఛ ఇవ్వటం, పైకి తీసుకురావటం అనేటటువంటి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి డెవలప్మెంట్స్ ఇప్పుడు జరుగుతున్నాయి అనేది మనం అనుకున్నట్లుగా సతీ సహగమనం అనేటటువంటి సాంప్రదాయం ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్లో 20% డైవర్షన్స్ వస్తున్నాయి. ఏమిటి కారణం? నాకు తెలిసినంతవరకు కొత్తగా ఎవరన్నా వివాహాలు చేసుకుంటున్నప్పుడు నాకు అనిపిస్తుంది వాళ్ళ ఉభయలకి మనం ఇచ్చేటటువంటి సందేశం ఏమిటంటే ఐదర్ మేల్ ఆర్ ఫిమేల్. అంటే ఎవరి వ్యక్తిత్వాల్లో వాళ్ళు జీవించాలి. కాబట్టి ఆధ్యాత్మిక అవగాహన లేనప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి, పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక అవగాహన కలిగిన తర్వాత మన జీవితాలు ఎలా ఉంటాయి అని తేల్చి చెప్పాలంటే, ఎవరి వ్యక్తిత్వాల్లో వాళ్ళు ఒక 60-70% నిలబెట్టుకున్నప్పటికీ కనీసం 30% కాంప్రమైజ్ కావాలి. ఐదర్ మేల్ ఆర్ ఫిమేల్. జీవితంలో ఉభయలు కూడా వివాహం చేసుకునేటటువంటి సమయంలోనే అటువంటి అవగాహన కనుక వాళ్ళలో పెంపొందించుకోగలిగినట్లయితే ఒక 30% కాంప్రమైజ్ అవుతూ, అంటే కాంప్రమైజ్ అవ్వటం అంటే అర్థం ఏంటంటే భర్త భార్య యొక్క అభిప్రాయాలను మనం గౌరవించడం, అలాగే భార్య భర్త యొక్క అభిప్రాయాలను గౌరవించడం, అది కాంప్రమైజ్ అవ్వటం అంటే అర్థం. అది అంటే వాళ్ళకి ఇచ్చే స్వేచ్ఛ వాళ్ళని కూడా ఇస్తూ మన వ్యక్తిత్వాన్ని మనం నిలబెట్టుకుంటూ మన స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితం ఆధ్యాత్మిక అవగాహనలో ఏ విధంగా ఎదుగుతున్నాం అనేటటువంటిది ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు వచ్చినటువంటి యూత్కి ఎవరు వివాహం చేసుకోవాలన్నప్పటికీ కూడా 30% కనీసం కాంప్రమైజ్ అవ్వాలి. కాంప్రమైజ్ అవ్వటం అంటే ఎదుటి వాళ్ళ అభిప్రాయాలను మనం గౌరవించటం, ఆనర్ చేయటం. అలా ఉన్నప్పుడు పరస్పర అవగాహనలు పెరుగుతాయి, పరస్పర ప్రేమానురాగాలు వెలువరుస్తుంటాయి, జీవితం అన్యోన్యంగా ఆదర్శవంతంగా వెళ్ళిపోతుందని చెప్పి నేను అనుకుంటా. ఆ రోజు సీతారామ కళ్యాణం అని చెప్పి అనుకున్నప్పుడు వాళ్ళలోనూ చిన్న చిన్న భేదాలు ఉండొచ్చు, కానీ ఒకరిని గౌరవించుకుంటే ఎక్కువైంది. రాముడు అడవులకు వెళ్తున్నాడంటే భార్యగా తను కూడా అడవికి వస్తానని చెప్పి అంది. కష్టాలుగా ఉన్నాయి, నేను రాను పొమ్మని చెప్పి ఆ రోజు అనలేదు. ఆ విధంగా దాంపత్యం ఉండబట్టి ఆ రోజుకి ఈ రోజుకి మనం చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా రాబోయేటటువంటి రోజుల్లో శ్రీరామనవమిని సందర్భంగా పురస్కరించుకుని మనం పెంచుకోవాల్సినటువంటి అవగాహన ఏమిటంటే ఒకళ్ళను ఒకళ్ళు చక్కగా ఎలా గౌరవించాలి, ఎదుటి వాళ్ళ అభిప్రాయాలను ఏ విధంగా మనం గౌరవించాలి, స్వీకరించాలి అనేవి కనుక పరిపూర్ణంగా ఉన్నట్లయితే బహుశా ఈ డైవర్స్ అనేటటువంటి మనం ఫుల్ స్టాప్ పెట్టి పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక అవగాహన పెంపొందించుకోవడానికి వీలవుతుందని చెప్పని నేను అనుకుంటాను. మా జీవితాల్లో కూడా ధన మూలం ఇదం జగత్తు కాబట్టి వ్యాపార వ్యవహారాల్లో మరి కష్ట నష్టాలన్నీ కూడా కుటుంబ పరంగా కలిసి పెరిగినప్పటికీ ఈరోజు విజయవాడ పిరమిడ్ హౌస్ అనగానే పిఎస్ఎస్ మూమెంట్లో పత్రిజీ అంటుంటారు, నిజానికి నేను మా ఇంట్లో కంటే కూడా విజయవాడ పిరమిడ్ హౌస్లోనే ఎక్కువగా ఉన్నానేమో అని చెప్పి అంటుంటారు. ఎందుకు అలా అనుభవించి వచ్చిందంటే అభిప్రాయాలు ఏకమైపోయినాయి, ఇక్కడ ఆదరించడం అనేది ఎక్కువైంది. మమాత్మ సర్వభూతాత్మ అంటే అందులో ఉన్నది అదే ఆత్మతత్వం కాబట్టి
పరస్పర అందరిలోనూ అదే చైతన్యాన్ని మనం చూడగలిగినప్పుడు ఎదుటి వాళ్ళని ఎలా గౌరవంగా మనం చూడాలి అనేటటువంటిది మరి పిరమిడ్ హౌస్లో మేము పిరమిడ్ కట్టిన తర్వాత ఇప్పటికే దాదాపు కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి ధ్యానం నేర్చుకుని వెళ్ళడం జరుగుతుంది. అంటే వాళ్ళందరూ ఆరోగ్యం, వాళ్ళందరూ ఆనందమే మా ఆనందంగా మేము స్వీకరించాం కాబట్టి ఈ విధంగా వెళ్ళిపోతుంది. ధ్యాన ప్రచారం పేరు మీద నేను ఊళ్ళూళ్ళు తిరుగుతున్నప్పటికీ కూడా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని సాధారణంగా ఎలా గౌరవించాలి, ఏ విధంగా వాళ్ళకి అన్నీ చెప్పాలి అనేటువంటి పరిస్థితుల్లో మరి పద్మ మేడం కూడా పూర్తి సౌహృదయంతో చెప్పబట్టి బట్ ఆ రోజుకి ఈ రోజుకి పిరమిడ్ హౌస్ ఈ విధంగా ఉందని చెప్పడానికి మరి శ్రీరామ సందర్భంగా మరొకసారి ఇద్దరి యొక్క కలయికతో పిరమిడ్ హౌస్ ఆ రోజుకి ఈ రోజుకి ఏ విధంగా ముందుకు వెళ్తుందో మనం తెలుసుకోవడానికి వీలవుతూ వస్తుంది. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అర్ధాంగి అయిన స్వర్ణమాల పత్రి మేడంకు నా ధ్యాన ప్రణామములు. అలాగే పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సీతారాముల గురించే ఇక్కడ చెప్పాల్సి వచ్చింది. అయితే ఈ భారతదేశంలో మన సనాతన సాంప్రదాయం నుంచి కూడా మనకి వివాహ వ్యవస్థ మీద ఒక పటిష్టమైన వ్యవస్థ మనది. అంటే సంప్రదాయంలోనే ఉంది మనకు. వివాహ వ్యవస్థే మన కుటుంబానికి కానీ మన సంఘానికి కానీ మన దేశానికి కానీ ఆధారం అన్నమాట. సో అలాంటి వివాహ వ్యవస్థని ఎంతో ప్రాముఖ్యత కలిగిన మన సాంప్రదాయంలో ఈరోజు ఇలా విచ్ఛిన్నం కావడానికి అది పేరెంట్సే తప్ప వేరే ఇంకొకళ్ళు ఎవరు కాదు. పిల్లలకి ఏం చెప్తుంది, పిల్లలకి మనం తల్లిదండ్రులు ఏదైతే ఇస్తారో అదే వాళ్ళు చేస్తారు. అలాంటి వాతావరణాన్ని మన కొన్ని సంవత్సరాల నుంచి మనం పోగొట్టుకుంటున్నాం. ఎందుకంటే ఇదివరకు మాకు తెలిసిన మాకు ముందు తరం కానీ మా తరం కానీ కూడా మా కుటుంబాల్లో ఒక పెద్ద కుటుంబాలు ఉండే, అంటే అందరం కలిసి ఉండేవాళ్ళం అనమాట. ఈ రోజున వచ్చేటప్పటికి అందరు చిన్న ఒక్కొక్క పిల్లలే అవుతున్నారు, చిన్న కుటుంబాలు అవడంతో ఆ కలయికకి దూరం అయిపోయి పిల్లలకి నా అనేది తెలియకుండా మన కుటుంబం అనే ఆ భావన లేకుండా పెంచేస్తున్నాం పిల్లల్ని ఇప్పుడు. తద్వారా ఏమవుతుంది, ఇందాక సార్ చెప్పినట్టు ఆ యొక్క విడాకులు అలా తయారవడానికి కారణం ఏంటంటే మన యొక్క ప్రవర్తనే అనుకుంటున్నాను నేనైతే మాత్రం. మాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే మా కుటుంబము మా పెద్దలు ఇప్పుడు చెప్తున్నాను నన్ను ఈయన చేసుకోవడానికి కారణం నా అందం అనేది ఏం కాదు, ఆడపడుచులు వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. కేవలం మాది పెద్ద కుటుంబం, ఆ పెద్ద కుటుంబంలో ఉంచి వచ్చిన పిల్ల అయితే బాగా చూసుకుంటుంది మా ఫ్యామిలీ అన్న ఒక ఆలోచనతోనే వాళ్ళు చేసుకున్నారు. అదే ఈరోజు మరి. సో అది ఎందుకు వచ్చింది, మన యొక్క కుటుంబం యొక్క వ్యవస్థ అది. అంటే కుటుంబంలో తల్లిదండ్రులు అమ్మమ్మలు తాతలు ముత్తాతలు వాళ్ళందరూ ఎలా అయితే వచ్చారో ఆ గుణాలన్నింటినీ మేము చూసుకున్నాం కాబట్టి దాని ద్వారా మేము అలా ఉండగలుగుతున్నాం. సో ఆ విధంగా ఆ కుటుంబ వ్యవస్థ నుంచి మన బిడ్డల్ని పెంచడం అనేది నేర్పితే ఆ కుటుంబాలను కూడా సవ్యంగా చక్కగా సాగుతూ ఉంటాయి. ఈరోజు కారణానికి ఏంటంటే మనకి అన్ని రకాల కోణాల్లోనూ కూడా మనకి మన టాలెంట్స్ అన్నీ బాగా పెరుగుతున్నాయి కాబట్టి ఎవరి స్వేచ్ఛల్లో వారు ఉంటున్నారు కాబట్టి అలా ఉంటున్నారు. కానీ పేరెంట్స్గా మనం చెప్పవలసిన ధర్మం ఉంది, అది వారి తర్వాత వారి ఇష్టాలను బట్టి ఉంటాయి. సో ఈ విధంగా మన ఆదర్శంగా తీసుకోవాలంటే సీతారాములు తీసుకుంటాం. శ్రీరామనవమి కళ్యాణం అంటేనే ఎందుకు జరుగుతుంది, ఆయనకి సంవత్సరం చేస్తున్నారు. ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఏడాది శ్రీరాముడు వివాహం చేసుకుంటూ ఉంటాడు. అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉండాలనే కదా, ప్రతి జీవితం కూడా అలా ఉండాలనే ఉద్దేశంతోనే చక్కగా చేసుకుంటారు. ఆ సీతారాముల కళ్యాణం అంటే సీతారాముల యొక్క దాంపత్య జీవితమే ప్రతి యువతికి ఆదర్శం కావాలి. మనకి చాలా వరకు తెలిసింది ఏంటంటే రాముడు ఎలా అయితే ఉంటే సీత అలాగే అనుసరించేదని చెప్పి మనకు తెలిసిన సత్యం. అంతేకాకుండా శ్రీరాములకి సీతాదేవికి తేడా లేదు, అది ఒక శరీరాల కలయిక కాకుండా ఆత్మ యొక్క కళ్యాణం అది. అలాంటి ఆత్మల కళ్యాణమే రావాలి ఇప్పుడు. అలాంటి ఆత్మల కళ్యాణం రావాలంటే ధ్యానం అవసరం. ధ్యానం ద్వారానే తన గురించి తాను చక్కగా తెలుసుకోగలిగినప్పుడే ఆ బిడ్డ కానీ ఆ పురుషుడు కానీ ఆ స్త్రీ కూడా వారి యొక్క శరీరాల ద్వారా కాకుండా ఆత్మల కలయిక ద్వారా వివాహం చేసుకుంటే చాలా చక్కగా ఉంటారన్నది నా ఉద్దేశం కూడాను. అంతేకాకుండా మా ఇద్దరి జీవితంలో కూడా మేము చేసుకుంటే నాకు ధ్యానానికి రాకముందు మా జీవితం చాలా అంటే ఉంటాయి, అన్ని రకాల కష్టాలు సుఖాలు ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా కారణం ఆయన అనుకునేదాన్ని, అలా అనుకుని భావించేదాన్ని. కానీ ధ్యానం తర్వాత సాధన చేసిన తర్వాత ఏమైంది, ప్రతి ఒక్క కష్టానికి ప్రతి ఒక్క సుఖానికి నా యొక్క కారణమే, అంటే నా జన్మ కర్మ పరంపర అన్న విషయం నేను తెలుసుకున్నప్పుడు తనని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. అప్పటి వరకు ఏంటి, ఇలాంటి భర్త దొరికాడు, ఎందుకు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాను, ఎందుకు ఇలాంటి వాతావరణాన్ని కల్పించుకున్నాను, ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది అని భావన చేసేదాన్ని.
బహుశా ఆయన గురించి మీకు తెలిసే ఉండొచ్చు, ఎందుకంటే ఈయన స్పిరిచువల్ జర్నీ అనే ఒక చక్కటి ఇంటర్వ్యూ ఇచ్చారు, కొన్ని వేల మంది చూశారు. ఆ వేల మంది యొక్క ప్రశ్నలే నేను ఈరోజు నేను ఇలా మాట్లాడటానికి కారణం. అందరూ అడుగుతున్నారు ఎందుకంటే అంత మొహమాటం లేకుండా నిర్భయంగా చెప్పేశారు సార్ అని చెప్పి. ఆ నిర్భయత్వమే ఆయనలో ఉన్న గుణం, ఆయనలో ఉన్న క్వాలిటీ అది. సో కాబట్టి ఆ ధ్యానానికి ముందు ఉన్న విషయాలు ఏంటంటే కష్టంగానే అనిపించేది, చాలా కష్టంగా అనిపించేది. కానీ ఆ కష్టము తర్వాత ధ్యానానికి వచ్చిన తర్వాత నేను దాన్ని నా అవగాహనతో, నా జ్ఞానంతో నేను మార్చుకుని ఆ పంధాలో మార్చుకున్నాను. కాబట్టి ఈ రోజున ఆనందంగానే ఉండగలుగుతున్నాను. ఎలాంటి ఇబ్బంది వచ్చినా సంసారంలో, ఎలాంటి కష్టసుఖాలు వచ్చినా దాని యొక్క ఫలం ఏంటి, కార్యకారణ సంబంధం ఏంటి, ఆ ఫలాన్ని అనుభవించాలి. కాబట్టి తప్పదు. దీన్ని మనం అవగాహనతో అనుభవిస్తూ ఉన్నప్పుడు ప్రక్షాళన జరుగుతుందన్న ఆ సత్యాన్ని గ్రహించగలిగాను ధ్యానానికి తర్వాత. అదేవిధంగా భార్యాభర్తల అనుసంధానంలో వచ్చినప్పుడు కూడా ఇంతవరకు మాకు అంత కష్టం అనిపించిన ధ్యానానికి వచ్చిన తర్వాత తన యొక్క సాధన, తన యొక్క ప్రయాణం, తన ఇంట్లో బహుశా చెప్పాలంటే 25 రోజులు కూడా ఉండరు ఇంట్లో, ఒక వారం రోజులు ఉంటారేమో. అలాంటి సమయంలో కూడా ఎందుకు ఇలా తిరుగుతున్నారని అనిపించినా ఒకానొక రోజున నా ధ్యానంలో కూర్చున్నప్పుడు వెంటనే వెనకాల వాయిస్ అనిపించింది, బుద్ధుడు కావాలనుకుంది నువ్వే, బద్ధుడు అవుతుంటే ఎందుకు బాధపడుతున్నావు, మళ్ళీ బంధాల్లో లాగుతున్నావా అని చెప్పేసి అనే ఒక ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. ఆ తర్వాత నుంచి నేను ఎప్పుడు ఇంతవరకు బాధపడలేదు. ఎందుకంటే తనకు కావాల్సింది ఏంటి, తన ఆనందం ఏంటో తను ఎత్తుకుంటున్నారు, ఆ విధంగా తన ప్రయాణం సాగుతుంది. తన యొక్క ప్రయాణానికి నేను సహకరించడమే నా యొక్క ధర్మపత్నిగా నా యొక్క లక్ష్యం. సో ఆ విధంగా ఆయన కార్యాలన్నిటి వెనకాల నా సహకారం అనేది ఎప్పుడు ఉండాలని నేను ఆ విధంగా మార్చుకున్నాను. తద్వారా ఎప్పుడు కూడా నేను ఫీల్ అయింది లేదు. అంతేకాకుండా ఈ ధర్మకార్యంలో అంటే ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి వచ్చిన తర్వాత తాను చేసే ప్రతి పని కూడా మా వేవులంతా ఒకలానే ఉంటుంది. ఆ చేసే పనుల్లో ఆ మాటకి నాకు తేడా ఎప్పుడు అనిపించదు అనమాట. తనకి ఎప్పుడు సపోర్ట్ ఇస్తుంటే, ఇంకా చెప్పాలంటే నా మనసులో ఉన్నది తను చెప్తారు, తన మనసులో ఉంది నేను చెప్తూ ఉంటాను. ఆ వేవులంతా కూడా చాలా కలుస్తాయి అనమాట. ఇది ధ్యానానికి వచ్చిన తర్వాత జరిగిన మార్పు అనమాట. అంతకుముందు ఎంత సఫర్ అయ్యానో ధ్యాన సాధన చేసిన తర్వాత ఆ అవగాహన, ఆ జ్ఞానం వచ్చిన తర్వాత ఆ క్వాలిటీ ఏంటో తెలిసింది. తన్ని ఎలా అర్థం చేసుకోవాలి. చాలా ముక్కుసూటి వ్యక్తి కాబట్టి చాలామంది వెనకాల ఎన్నో మాటలు అంటూ ఉంటారు. అలాంటి మాటలు అన్నప్పుడు నాకు చాలా కష్టం కలిగేది. ఆ తర్వాత అర్థం చేసుకున్నా, అలాంటి ముక్కుసూటి వ్యవహారంతో ఉండే మనుషులు మాట్లాడటమే చాలా కష్టం. అలాంటి సత్యాన్ని మాట్లాడుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకుంటారు, లేకపోతే లేదు అన్న విషయం నాకు అవగాహన కొంతకాలం పట్టింది. అంతవరకు కష్టం అనిపించేది. ఎవరన్నా భర్తను కానీ ఇంట్లో ఎవరినైనా పిల్లల్ని అంటుంటే కష్టం అనిపిస్తుంది ప్రతి స్త్రీకి. సో అలా ఎందుకు అంటున్నారు, వాళ్ళతో వీళ్ళ మాట్లాడాలా మనం అని అనిపిస్తుంది. కానీ కొంతకాలానికి నా జ్ఞాన పరిపక్వతతో అవగాహనను కూడా మార్చుకుని ఈ రోజున ఎవరు ఏమన్నా ఏం లేదు, నిశ్చలం సాక్షిగా చూస్తూ ఉండటం అనేది నేర్చుకోగలిగాను. అది ధ్యానం యొక్క లాభం. అదేవిధంగా చెప్తారు, మన కుటుంబంలో చెప్తారు, స్త్రీకి చెప్తారు, ఒక కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ అని చెప్పేసి క్షమయా ధరిత్రి అని చెప్తారు. ఇది స్త్రీలకే ఉంది, ఇంతవరకు మనం విన్నాం. కానీ స్త్రీలకు కాదు, పురుషులకు కూడా ఉంది ఒక చక్కటి శాస్త్రం. కామందక శాస్త్రంలో ఒక అద్భుతమైన శ్లోకం ఉందన్నమాట. కార్యేషు దక్ష రూపేచు కృష్ణ క్షమయాతు రామ భోజ్యేషు తృప్త సుఖదుఃఖ మిత్ర కలుధర్మయుక్త. ఇలా ఈ షట్కర్మలు ఎవరైతే చేస్తున్నారో వారు పురుషోత్తముడు అన్నారు. సో అలాంటి పురుషోత్తముడు ఉన్న గుణాలు కలిగిన పురుషుడు ఉన్నప్పుడు ఆ దాంపత్య జీవితం అనేది చాలా ఆనందదాయకంగా, ఎల్లప్పుడూ సర్వదా సర్వవేళలా చక్కగా ఆనందంగా ఉంటుంది. మరి ఆ కార్యేషు దక్షత అంటే ఏంటి అంటే, కార్యాలు ఏ పని చేసినా దక్షత కలిగి ఉండాలి. అంటే నువ్వు చేసే ప్రతి పనిలో కూడా సంపూర్ణమైన దక్షత కలిగి ఉండాలి. అందుచేతే ఆ దక్షత కలిగింది కాబట్టి రాఘవరావు గారికి 2003లో యజ్ఞాలు చేస్తూ ఉండేవాళ్ళం. అలాంటి యజ్ఞం కర్నూలులో జరుగుతూ ఉండదన్నమాట. ఆ కర్నూలు నుంచి ఫస్ట్ షిఫ్ట్ అయింది విజయవాడకి, రాఘవరావు గారి చేతికి ఇచ్చారు. అదేవిధంగా 2009లో ఈ యజ్ఞాలు పరిసమాప్తం అవుతున్నాయి. 11 యజ్ఞాలు అయిపోయినాయి. ఆఖరి యజ్ఞం ఈయన చేతుందోనే జరిగింది. సో దక్షత కలగ వాళ్ళకే కదా వచ్చేది పనులన్నీ. ఆ విధంగా గురువుగారు తన యొక్క దక్షతను గుర్తించి ఆ యజ్ఞాలు మొదట ఇవ్వటము, తర్వాత సమాప్తి చేయటం కూడా చక్కగా ఆయన చేతులతోనే జరిగినాయి. అదే కూడా చెప్పారు, యజ్ఞాలు అనేవి ఋషులు చేస్తారయ్యా, ఇక నుంచి వచ్చే ధ్యాన మహాచక్రాలు అది చక్రవర్తులు చేస్తారయ్యా అని చెప్పారు కూడా ఆ రోజు 2009లో. సో ఈ విధంగా ఆ దక్షతను తనలో సంపూర్ణంగా చూస్తాను నేను. అదేవిధంగా రూపేచ కృష్ణ,
రూపేచ కృష్ణ అంటే అందం. అది యోగ జీవితంలో పత్రి గారు చక్కగా ఆయన గురించి అందంగా వివరించారు, ఆయన అందం, ఆయన ఇది గురించి. అలాగే క్షమయాతు రామః. సో ఇంత కార్యాన్ని ఇంత దక్షతగా చేసుకురావాలంటే ఆ యొక్క క్షమాగుణము, ఆ సహనము అనేది తనలో ఇంతకు ముందు లేదు, ధ్యానం తర్వాత వచ్చింది, అది మాత్రం చెప్పగలను. ఇంతకుముందు చాలా హార్ష్గా ఉండేవారని తెలిసి చెప్పిందే కదా, కానీ ధ్యానం తర్వాత తన అవగాహనతో తనలో కూడా చాలా చాలా మార్పులు వచ్చినాయి. చాలా ఓర్పు, సహనము అన్నీ నేర్చుకున్నారు, నేర్చుకుంటూనే ఉన్నారు, ఇంకాను ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలాగే తన యొక్క గుణాలను కూడా ఎప్పుడు స్వీయ పరిశీలన చేసుకుంటూ ఎప్పటికి మార్చుకోవాలన్న విషయాన్ని కూడా ఎప్పుడు తర్ఫీ చెందుతూనే ఉంటారు. సో ఈ గుణాల్లో కార్యేషు దక్ష, మరి రూపేషు కృష్ణ, క్షమయాతు రామః, ఆ రాముడి యొక్క క్షమాగుణం కూడా సంపూర్ణంగా ఉన్న వ్యక్తియే. అలాగే భోజ్యేషు తృప్త, నిజంగా భోజనం అనేది బయట కంటే ఇంట్లోనే ఆనందిస్తారు, అది చాలా పర్ఫెక్ట్ అనే విషయం అనమాట. సో ఆ విషయంలో ఇంకా చూడాల్సిన పని లేదు. అలాగే సుఖదుఖ మిత్ర, మరి కష్ట సమయంలో ఎలా వచ్చినా కొంచెం కోపతాపాలు అప్పటికొచ్చినా తర్వాత చాలా ఓర్పుగా, నేర్పుగా, తనకి ఇంకా కావాల్సిన గుణం ఏంటి, ఇంటిల్లపాది చాలా చాలా చక్కగా ఓపెన్గా ఉండాలని చాలా కోరుకుంటారు. ఇంకా మేమే ఇవ్వమో కానీ తను మాత్రం సంపూర్ణంగా ఓపెన్గా ఉంటారు. తన లోపల ఏ కల్మషం ఉండదు, ఎప్పుడు ఏది ఉందో అది చెప్పేస్తారు. దానికి కరెక్ట్గా మేము ఇవ్వలేకపోవచ్చు, అది మా లోపమే తప్ప తన లోపం కాదు. సో ఈ గుణాలన్నీ ఉన్న వ్యక్తి ఎవరు, ఈ 6 ధర్మాలను ఎవరైతే పాటిస్తున్నారో వారే పురుషోత్తముడు. సో అలాంటి పురుషోత్తమ వ్యక్తిని నేను ఈ జన్మలో పొందినందుకు చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఎంత బాధపడ్డానో, ఈ రోజున ఇలాంటి వ్యక్తితో నా యొక్క కర్మ ప్రక్షాళన చేసుకుంటూ నా ఆత్మ ఉన్నతికి ఎదగడానికి కావలసిన ఆ లక్షణాలున్న వ్యక్తిని నేను తెచ్చుకున్నందుకు ఈరోజు చాలా గర్విస్తున్నాను. తప్పకుండా నేను దానిలో సాధిస్తున్నాను. ఇలాంటి వ్యక్తి ఉండబట్టే కదా నేను ఎదుగుతున్నాను, లేకపోతే ఎదిగేదాన్ని కదగా. సో ఆధ్యాత్మిక పరంగా నన్ను ఎదగడానికి కావాల్సిన ఒక కుటుంబ వ్యవస్థలో అన్ని కోణాల్లో కూడా నేర్చుకోగలుగుతున్నాను. ఇలాంటి వ్యవస్థను నేను తెచ్చుకున్నందుకు, ఈ కుటుంబ వ్యవస్థని. సో ఈ విధంగా ఈ పురుషోత్తముడు అంటే ఇది. ప్రతి పురుషుడిలోనూ ఈ గుణాలు ఉన్నప్పుడు ప్రతి స్త్రీలో కూడా ఆ కార్యేషు దాసి కరణేషు మంత్రి అన్నది తెలుసు. కార్యేషు దాసి అంటే ఏ పనైనా ఈ పని ఆ పని అనకుండా అన్ని పనులు చేయగలిగితే స్త్రీ, ఆ ఇల్లాలు, ఆ గృహిణి అన్ని పాత్రలను చాలా ధర్మయుతంగా చాలా చక్కగా పోషించగలదు ఆ స్త్రీమూర్తి, అన్ని గృహిణిగా ఉన్నప్పుడు. అదేవిధంగా కరణేషు మంత్రి అవసరమైనప్పుడు మంచి సలహాలు కూడా ఇస్తూ ఉంటుంది ఆ యొక్క యజమానికి. మరి భోజ్యేషు తృప్త అంటే ఎంతో చక్కగా అందరికీ కుంటిల్లపాది ఎంత తృప్తిగా తింటే, అంతేకాదు అతిథులు వచ్చినా కూడా వాళ్ళందరూ ఎంత తృప్తిగా తింటే అంత ఆనందపడుతుందో ఆ ఇల్లాలు. అలాగే క్షమయాదరిత్రి, క్షమయాదరిత్రి అంటే భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంటుంది ప్రతి స్త్రీమూర్తులు. సో ఈ గుణాలన్నీ పురుషుడు ఆ గుణాలను 6 గుణాలని, స్త్రీ ఈ గుణాలను నేర్చుకుని ఈనాటి యువతరం చక్కగా దాని గురించి అవగాహన చేసుకుని అలా పురుషుడు ఆ స్త్రీ ఇద్దరు కూడా ఆ సరైన గుణాలతో చక్కగా అవగాహన చేసుకుంటే ఈనాటి యువతరం ఇంత మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. చక్కటి జీవితాన్ని, పండంటి జీవితాన్ని చక్కగా అనిపిస్తారు. చూడండి, పెళ్ళిళ్ళు మేమైతే చిన్న వయసులోనే చేసుకున్నాం, 18 ఏళ్ళు. ఈరోజు చాలా పెద్దవాళ్ళు అయిన తర్వాత 25-30 ఏళ్ళు వచ్చినా చేసుకుంటున్నారు. వాళ్ళకేంటి అన్ని అవగాహనలు ఉంటాయి, అంతా తెలుసు. ఆ తెలిసి కూడా వాళ్ళు పొరపాట్లు పడుతున్నారంటే వాళ్ళ లోపల ఉన్న కొన్ని లోపాలు అవి సరిదిద్దుకుంటే చాలా చక్కగా ఉంటుంది. మేము చిన్నప్పుడే చేసుకున్న తన ఏలు పట్టుకుని మనం నడిచి ఈ ఇంటికి మెట్టినింటికి వచ్చామంటే మళ్ళీ వెళ్ళాల్సింది కాటికే, అలా ఉంటుంది. అలా మాకు నేర్పారు కుటుంబ వ్యవస్థ, ఆనాటి వ్యవస్థ. కానీ ఈనాటి వ్యవస్థ ఏమవుతుంది? సో అలాంటి గుణాలను తల్లులు ఇవ్వాలి, తల్లులు అర్థం చేసుకునేట్టు బిడ్డలకి చెప్పాలి. కాబట్టి ఆ షట్కర్మయుక్త ఆ 6 గుణాలు పురుషుడిలో ఉండి స్త్రీలో కూడా అలాంటి గుణాలు ఉంటే ఆ ఇద్దరి యొక్క ఆ గుణాలతో ఉన్నప్పుడు ఆ భార్యాభర్తల సంబంధం కలకాలం నిలబడుతుంది. చిన్న చిన్న లోపాలు ఉన్నా అవన్నీ చాలా సర్దుకుపోతాయండి. ఎన్ని లోపాలు ఉన్నా కూడా భార్యాభర్తల సంబంధం అంటే పగలంతా ఎంత కొట్టుకున్నా రాత్రికి వచ్చేప్పుడు క్షమించిపోతారు. సో ఇదే అసలు భార్యాభర్తల వ్యవస్థ అనేది. ఈ మన భారతదేశం ఇంతలా ఉండడానికి, ఇంత ముందు మన సంస్కారానికి ఇంత ప్రాముఖ్యత రావడానికి ఈ యొక్క కుటుంబ వ్యవస్థే. ఏ దేశంలోనూ ఉండదు ఇలాగా. మన దేశాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అలాంటి కుటుంబ వ్యవస్థను మనం ఇచ్చినం కాకుండా మన యువతరం అంతా కూడా చక్కగా ఈ అవగాహన చేసుకుంటూ చక్కటి జ్ఞానం ద్వారా ఆ యొక్క సంసారాల్ని పరిపూర్ణంగా ఉన్నంతకాలము జీవించి ఉన్నంతకాలము సంపూర్ణంగా ఆ జీవితాన్ని పండగ చేసుకోవాలని ప్రతి యువతకు హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. అలా చక్కగా ఆ యొక్క జీవితాన్ని పండించుకోండి ఉన్నంత వరకు. మరి ఇంతటి అవకాశం ఇచ్చిన PMC ఛానల్ వారికి
అలా వారి బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ కూడా సీతారాముల్లాగా లక్ష్మీనారాయణలాగా వృద్ధి చెందాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పిఎంసి ఛానల్ వారికి. థ్యాంక్ యూ.